బావా అక్కేది లోపల వేసుకుంటుందా? ఏడు బావా? అదేనే లోపల బట్టలు వేసుకుంటుంది. ఏమే ఎలాగొచ్చినావు? దాచిన చెక్క ఉంటే ఇవ్వు బావ. మా ఆవిడ దాచిన చెక్క నీకు ఇస్తే నీకు నాకు ఏదో ఉందనుకుంటుంది మా ఆవిడ. అనుకోని బావా, నువ్వంటే నాకు ఇష్టమే. ఇంటికి వచ్చి మరీ ఆఫర్ ఇచ్చినట్టుంది. కొత్తగా లవ్ మ్యారేజ్ అవడం కాదు గానీ పగలు రాత్రి ఒకటే పని అయిపోతుంది. ఒకటే టీ పెట్టు, తలనొప్పుకుంది. సరే బావా. బావా ఈ లుంగిలో నువ్వు సూపర్ గా ఉన్నావు బావా. అట్టి పొగిడికే ఇప్పటికే కాల్ పీకేస్తాను. సరే కానీ టీ పెట్టు. ఉల్లిపాయలు అయిపోయాయి బావా. టీలోకి ఉల్లిపాయలు ఎందుకే? టీలో అవి వేయరా బావా? ఇంకా నయము ఇడ్లీలు ఎసమేస్తాను అనలేదు. ఏం నాయనా తాగుబోతు గొల్లిగా వచ్చినావా? నీ గొంతేటే అంత బాగుంది, వెళ్ళి కూరగాయలు అమ్ముకోవచ్చు కదా. పెళ్లికి ముందు ఎన్నో గుడులు తిరిగినాను, ఎన్నో పూజలు చేసినాను. ఆ దేవుడు నీలాంటి వాడు నాటగట్టినాడు. పూజలు చేసినప్పుడు స్నానం చేసినావా? స్నానం చేయకుండా ఎవరైనా చేస్తారేటి పూజ? తాగుబోతు గొల్లిగా ఓసే నేను చేస్తాను కదేటే. ఏ పూజ నాయనా? భూమి పూజ. ఏమమ్మా కోడల పిల్ల, కొంచెం కాఫీ పెట్టి అమ్మా. కాఫీలోన కొంచెం ఇసం కూడా కలిపేస్తానులే. దేవుడి దయ వల్ల నాకు ఇంకా సౌడు రాలేదమ్మా, అన్నీ వినబడతాను. అత్త నేనంత మంచిదాన్ని అయిపోను కానీ పక్కింట్లో నా కోడలాట వాళ్ళ అత్తకి ఇడ్లీలో నిసం కలిపిసిందట. ఆ ఎదురింట్లో నాట కోడల కూర పడలేక వాళ్ళ అత్తట ఆ కొడుక్కి రెండో పెళ్లి చేసిందట. ఓడి అమ్మ మొదలెట్టేసినట్టున్నారు. వీళ్ళ మధ్యకి వెళ్ళానంత నేను అయిపోతాను, అర్జెంట్కి వెళ్ళిపోలే. అత్త ఇంట్లోని పనులు చేయడమో నా వల్ల కావడం లేదు. అయితే బయటకు వచ్చి చేసుకోయమ్మా, గాలి ఆడుతుంది. ఎటకారానికి తక్కువ లేదు. అదేటి ఆకారమో, మనం ఆచికారం కదా వాడతాము. ఇలాగే గాని మాట్లాడరు అనుకో నేనే పనులు చేయను. ఏమమ్మా పని మనిషిని పెడతావు? ఫోన్లే గాని కోరేట్ చేసినావు, నేనేం వంట చేయను. వెళ్ళండి. ఏమి ఎవరైనా భోజనానికి చెప్పినారు? తాగడం నేర్పుతా వస్తావా? ఎన్ని కోటర్లు? ఏ బ్రాండ్ తాగడం నేర్పుతావేటి? నువ్వు ఎన్ని బ్రాండ్లు తాగినా నిన్ను తాగుబోతు అని ఎందుకు అనడం లేదో తెలుసా? తాగాలనుకున్నప్పుడు మందు కనబడాలి తప్ప బ్రాండ్లు కనబడకూడదు. తాగుడే మన గుర్తింపు. నిప్పానా కొడక. హలో రత్తాలు, నీ బొక్కలేటే అంత మెత్తకున్నాయే. రోజుకి లీటర్ పాలు తాగుతాను. అది కాదు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏరా మాయా మంచి హ్యాపీగా ఉన్నట్టున్నావా? అది కాదురా మళ్ళెవరు ఎవరితో నేను వెళ్ళిపోయిందేటే. ఒంటి మీద చేయి కూడా వేయలేదు, 3 నెలల కడుపు అంటుంది, నా మీద తోచేతనవుతుంది. ఇంతకీ మీ లవర్ పేరేట్రా? ఆ ఈద్ సేవర్ ఉంటుంది కదా రత్తాలు. ఫోన్ లేరా, నా పోలికలు వస్తాయి. అత్త ఆ ఎదిరింటి దాని మొగుడు రోజు తాగేసి వచ్చి తంతాట. అలా అత్త ఇంకో 2 ఎక్కువ తన్నమంతట. నాకు అలాంటి ఛాన్స్ రాలేదు, లేకపోతేనా. సమాజం అలాగ ఉందలే అమ్మ. అత్తల మాటలు కోడలు తింటే అంతా బాగుంటది. చాలండి. మీరు వాళ్ళ గురించి వీళ్ళ గురించి సాడీలు చెప్పుకోండి, మీ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. మా కోడల గురించి అంటుందా? ఎవరితో అదే జుట్టు పట్టుకుని బరబడి ఈడ్చేస్తానని చెప్దానికి. మా అత్త గురించి అంటుందా? ఎవరితది గుండా రిప్పిస్తాంతోనని చెప్పండి. ఈ ప్రపంచంలోనే ఎవరినైనా అర్థం చేసుకోవచ్చు కానీ ఈ అత్త కోడలు మాత్రం అర్థం చేసుకోలేము. రత్తాలు ఈ మధ్యన చిన్న పని చేస్తేనే ఆయాసం వచ్చేస్తుంది. నిజమేనండి, ఈ మధ్యన నిమిషానికి కలిసిపోతాండ్రు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలైతే డబ్బులు ఎందుకు దండగా, ముందేదో గంటలు చేసేసినట్టు. ఫోన్లో కానీ ఏటుండవు? పులిహోర, చికెను, గారెలు. బొక్క గారెలా? ఏటే స్పెషల్ ఈ రోజు? మీ తాత చచ్చిపోయిన రోజా? అది కాదండి, మా బావ పుట్టినరోజు ఈ రోజు. మీ డ్యూటీకి వెళ్ళిపోతే వస్తానన్నాడు. వరసకి మాయ అవుతాడని పెళ్లి చేసుకోండి. తినడము తాగడము తిరగడమే ఈ గొల్లుగోడు.
అమ్మ ఏటే రోజు ఈ గోల గోల ఏంట్రా? ఎన్నెన్నో మంచి సంబంధాలు వచ్చినాయి, నీలాంటి వాడిని కట్టబెట్టాను. పెళ్లి కాకముందు నేను లక్షాధికారినే, నిన్ను చేసుకోను అడుక్కు తింటాను. ఏవరా నాకెట్టినావా, మా అమ్మకి ఎట్టినావా, మా అయ్యకి ఎట్టినావురా? తాగడానికి పెట్టినాను. నిన్న నేటి లాభంలే, మా నాన్న అనాలి. మీ నాన్నను మాత్రం ఏట అనుకో, చెత్తనా కొడుకాడు. ఏ ధనియాలు ధనియాలు, ఇంకా నయము గసగసాలు అనలేదు. నీ మొగుడెక్కడే? మాటలు తిన్నకు రానిరా గొల్లిగా. 10 మంది దగ్గరికి వెళ్ళిందాను, నీతో మాటలేటే? 10 మంది కాదే, ముగ్గురేనే. ఓ రాడారేదవా, నీకు శాతకాకే కదరా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిది. బావా వచ్చేసావా? మొదలెట్టిది మా ఎప్పుడు అదే పని అయితే. నువ్వు పెద్ద మంగళవారం గోడలాగా ఉన్నావు. మరిసిపోను వేటి దెబ్బలు. అబ్బబ్బో నీ దెబ్బో బావయ్యోరి బావ, అది ఇంజనాల మోతలు బావయ్యోరి బావ. ఎందుకే అలా గుద్దుకుంటావు? నొత్త పడిపోగలవే. అయినా ఏటే మంచి అందంగా తయారయ్యావు. ఎందుకే అలగూపుతాను? లూజ్ అయిపోగలవే. సూర్యుడు ఏంటండి ఎన్ని రోజులు పెట్టలేదు, లోపలికి రాయే. ఎలాగో చచ్చిపోతాను కదా, లాస్ట్ సార్ డిస్కౌంట్ అనుకోయే. ఒంట్లో ఏటేటో అయిపోతుంది, నేను చచ్చిపోతానే. మీరెప్పుడు అండమే గానీ మాట మీద ఎప్పుడు నిలబడ్డారు చెప్పండి. డాక్టరు ఫోన్ చేస్తాడు. నీకు ఫోన్ చేయడం నేర్చినాడా? మీకు ఒంట్లో బాగాలేదు కదండి, అప్పటి నుంచి ఇంట్లోకి వస్తాడా? 3 సంవత్సరాల నుంచి నాకు సూదులు పెట్టేసి నీకేది పెడతాండో. మొగుడా మొగుడా, నాయ మొగుడా, నా నాయన మొగుడా. మీ నాయనకి మొగుడా, నీకు కాదా? నాయన మొగుడా, నా నాయన మొగుడా, నన్ను ఒక్కదాన్ని నొక్కి తెలిపండు నా నాయన మొగుడు. ఇదేటి పుష్కరా లేట్ కుటుంబం అంతా వెళ్ళడానికి. మంచి మంచి వాళ్ళని ఎప్పుడు బేగ తీసుకెళ్లిపోతున్నా దేవుడు, నా నాయన మొగుడా. నిజమేనే, ఎవరు చచ్చిపోయినా ఈ భూమి మీద నువ్వు మాత్రం ఉండిపోతావు. నిన్నటి వరకు కరకర కరకర మాట్లాడోడు. అమ్మో ఏం చెల్లే వచ్చినావా? పళ్ళు కాయలు పట్టుకొని వచ్చానక్క. ఏమే ఒట్టి మనిషి కాదేటి మీ బావ? ఊరుకో అక్క, ఏడిస్తే కన్నీళ్ళే వస్తాయి. కన్నీళ్ళే వస్తాయా, లేకపోతే కింగ్ ఫిషర్ బీర్ వస్తుందా ఏటే? బావ చచ్చిపోయి ఏటేటో మాట్లాడతాను, గుండు గట్టి చేసుకో. ఇంకెక్కడ గట్టమ్మా, మీ బావ ఎప్పుడో మెత్తగా చేసాడు. నాకు మగదిక్కు మా అల్లుడేనమ్మా, మా అల్లుడికి ఫోన్ కొట్టవా? ఫోన్ కొడితే బద్దలైపోద్ది గోలా. ఆవు దగ్గరికి వచ్చి పంచలేస్తావేటే, చెయ్యే ఫోను. ఇలాగైతే నువ్వే చేసుకో. నాకు కొట్టడం రాదు. ఏంటి నెంబరు? ఫోన్ ఎత్తట్లేదక్క, ఇల్లెందలు పెట్టేసినట్టు ఉన్నాడు. ఎందల సైలెంట్లా. అల్లుడు మీ మామ చచ్చిపోండు, అర్జెంట్ గెలిపిరా. ఏటి ఇప్పుడేనే? ఇప్పుడు కాదు, సంవత్సరం పోయాక రమ్మను ఆ గండను. అత్తా ఊరు అక్కడే ఎవరో పట్టుకుందివో, చుట్టాలు ఉన్నారు. అల్లుడు మీ మామ ఉండేటప్పుడు నా కొండెట్టోడు కొండెట్టోడు. మా ముఖం చూస్తావా? చూస్తాను. ఆ దుప్పటి తెరిచి చూడు. అలాగే ఆ ముఖం కాదే, పై ముఖం చూడే. ఓలమ్మో నా మామ అత్త. ఇది వస్తే బుల్డోజర్ వచ్చినట్టేనే. ఉన్నప్పుడు 30 సార్లు ఫోన్ చేసినాను, ఎత్తలేదు. చెల్లో సైలెంట్ లోకి వెళ్ళిపోయి. ఎప్పుడైనా ఫోన్ వైబ్రేషన్ ఎట్టాల, గజగజ గజలు ఆడించేద్ది. అమ్మయ్య ఆషాఢం అయిపోయింది, మా ఆవిడ వచ్చేది రేపటి నుంచి. ఏట్రా మంచి హ్యాపీగా ఉన్నావు? రేపు మా ఆవిడ వస్తుందిరా, అందుకోసమేనే కరువులోని పులిహోర ప్యాకెట్ దొరికినోడ్లాగా మొత్తం వెలిగిపోతుంది. నీకేట్ తెలుసురా బాధ? పెళ్ళైన కొత్తలోనే మొగుడు పిల్లల్ని దూరం పెట్టేస్తారు. పగలంతా పర్లేదు, రాత్రుళ్ళు అయితేనే ఇక్కడ ఉండలేము, అక్కడికి వెళ్ళలేము.
బాబా పదైసరికి వచ్చేది ఇంకా రాలేదేట బాబా రాదేట అబ్బా ఏమే ఇప్పుడే వచ్చావా? లేదు నిన్నొచ్చాను మంచం కింద దోగను. ఏంటే వచ్చిన సిరాకు చూపిస్తాను రేపటి కొంచెం దాసుకోయే. ఏంటి ఇది కొత్తగా? నేను సిరాకు పడితే నువ్వు కూడా కోపడతావు కదా, ఈ రోజు ఏటి కొత్తగా? ఏటి కావాలి? మరేట్లేదే చాలా రోజులు అయిపోయింది కదా, లోపలికి రాయే.